హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రంగుల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఇది ఎక్కడ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే అరకు అండి. అరకు దగ్గర కాఫీ మ్యూజియం అని ఉన్నది. అక్కడికైతే మేము వచ్చాము చూద్దామని. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడైతే రకరకాల పూల మొక్కలు అవితో చాలా బాగా అయితే డెకరేట్ చేశారు. ఈ సైడ్ లాంటి వెదురు ఉంటుంది కానీ వెదురుతో కట్టారు ప్రహారీ మొత్తం. సో ఇదైతే ఎంట్రన్స్. ఇక్కడైతే ఇతనైతే మా హస్బెండ్ అండి. ఈ ఈ ఎంట్రన్స్ అంతా చాలా బాగా పూల మొక్కలతో అయితే ఫ్లవర్ వాజ్లు వచ్చాయి. చాలా బాగున్నాయి. ఇటు అటు కూడా రకరకాల బొమ్మలు అయితే పెట్టారు. లోపలికి వచ్చేయండి, లోపలైతే చూద్దాం ఏంటి ఉన్నాయో. సో లోపలైతే ఇవన్నీ కూడా కలపతో చేసిన బొమ్మలండి. రకరకాల బొమ్మలు అయితే ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. కీ చైన్స్, ఇంకా రకరకాల బొమ్మలు, చెక్క బొమ్మలు చూడండి. పైన నటరాజా బొమ్మలు చాలా చాలా ఉన్నాయండి. కుంకుమ బర్ణులు చెక్కతో తయారు చేసినవి. ఈ సీనరీ కూడా చాలా బాగుంది కదండి. ఎవరో పెయింట్ చేశారు, చాలా బాగా పెయింట్ చేశారు. సో వీళ్ళందరూ కూడా గిరిజనులండి. ఈ గిరిజనులు అందరూ ఎలా ఎలా కష్టపడి పనిచేసేవారో అదన్నీ కూడా ఇక్కడైతే పెట్టారండి. ఇవన్నీ కూడా వెదురుతో చేసిన గోడలా కట్టారు కదండి. చాలా బాగా డెకరేట్ చేశారు. రకరకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి. సో చాలా బాగున్నాయండి. వీళ్ళైతే గిరిజనులు పూర్వకాలంలోనే వీళ్ళు ఇక్కడైతే ఇలా ఉండేవారా అని ఈ బొమ్మలను అయితే డిస్ప్లేలో పెట్టారండి. సో చూడండి, చాలా బాగుంది కదండి. కాఫీ మ్యూజియం అంటే కాఫీ మ్యూజియం లాగా ఉంది. ఇక్కడ కూర్చోడానికి, ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి కూడా చైర్స్ అవి కూడా అవైలబుల్గా పెట్టారండి. సో చూడండి, ఇదంతా కూడా పూర్వకాలంలో పూర్వకాలంలో వాడిన వస్తువులన్నీ కూడా ఇలా డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. చాలా బాగున్నాయి కదండి. చూడండి, పూర్వకాలం మనుషులు అయితే ఇలా ఉండేవారేమో. చాలా బాగా అయితే చిత్రీకరించారు. ఒక్కొక్కటి కూడా వాళ్ళు వాడిన వస్తువులన్నీ కూడా ఈ డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. చాలా బాగుంది కదండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. సో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద వస్తువులు అయితే చాలా బాగా అయితే పెట్టారు. మొత్తం మ్యూజియం అంతా తిరిగి చూడవలసిన మ్యూజియం అండి ఇది. మొత్తం అంతా కూడా ఏది మిస్ అవ్వకుండా చూడండి వెళ్తే మట్టుకు. సో ఇవన్నీ కూడా పూర్వకాలంలో వాడిన వస్తువులేనండి. పూర్వకాలంలో వీళ్ళు ఎలాంటి వస్తువులు వాడేవారో అలాంటివన్నీ కూడా, అంటే రకరకాల కాఫీస్ ఉంటాయండి. అవన్నీ కూడా రకరకాల కాఫీస్ అన్నీ కూడా ఇక్కడైతే పెట్టారు. సో ఇక్కడ ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా ఇక్కడైతే చూడండి, ఫ్యామిలీస్ కూర్చోవడానికి కూడా చైర్స్ కూడా చూడండి బొమ్మల రూపంలో ఎంత బాగా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న చిన్న ఏవో మిషన్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడైతే బేకరీ కూడా ఉన్నదండి. ఇక్కడైతే మనం చాక్లెట్స్, బన్స్, ఇంకా మనకి ఏం కావాలంటే బేకరీలో అన్ని ఐటమ్స్ ఉంటాయి కదండి. ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా అయితే ఇక్కడ కాఫీ చాక్లెట్స్ అయితే ఎక్కువగా దొరుకుతాయి. ఎందుకంటే కాఫీ ఎక్కువగా పండించే ప్రదేశం కదండి ఇది. అందుకని ఇక్కడ కాఫీ అయితే ఎక్కువ దొరుకుతుంది. వీళ్ళందరూ కూడా పూర్వకాలంలోని ఈ గిరిజనులు ఎలా బతికేవారో, వాళ్ళు ఎలా పండించేవారో కాఫీని, కాఫీ పిక్కల్ని. సో అవన్నీ కూడా ఇక్కడైతే డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. కాఫీ గోడిన్ అంటే ఈవిడ కనుక్కున్నది అనుకుంటానండి. కాఫీ చాలా చాలా బాగున్నాయండి. వస్తువులన్నీ కూడా మన కాలంలో వాడిన వస్తువులు కాదు ఇవి, పురాతనమైన వస్తువులు. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం కాబట్టి పక్షులు, రకరకాల జంతువులు కూడా చాలా ఎక్కువగానే ఉండేవి. న్యాచురల్గా పండించిన కాఫీ పిక్కలండి. ఇక్కడ చాలా చలికి కూడా మనకి చాలా పంటలు అవి కూడా చాలా బాగా పండుతాయి. ఇటువైపు వర్షాలు కూడా ఎప్పుడు కూడా ఉంటాయి. వీళ్ళైతే బ్రిటిష్ వాళ్ళు అనుకుంటానండి. పూర్వకాలంలో ఉండేవారు కదండి బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఈ మ్యూజియంలో అయితే పెట్టడం జరిగింది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, రకరకాల బొమ్మలు అయితే ఇక్కడ ఉన్నాయి. నేనైతే చాలా బాగా తెలియలేని విషయాలన్నీ కూడా నేనైతే ఇక్కడైతే తెలుసుకున్నాను. చూడండి, రకరకాల జంతువులు కూడా ఇక్కడైతే డిస్ప్లేలో అయితే పెట్టడం జరిగింది. పూర్వకాలంలో కాఫీ వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి. చూడండి, రకరకాలుగా బొమ్మలు ఉన్నాయండి. రకరకాల బొమ్మలు. వీళ్ళైతే గిరిజనులు పూర్వకాలంలో ఇలా ఉండేవారు అనుకుంటా. చూడండి ఎన్ని రకాల కాఫీ చేసుకునేవండి. కాఫీ
తయారు చేసి పెట్టే ఫిల్టర్లు అండి. అవి చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఈ ఫిల్టర్లో వేసుకొని అయితే తాగేవారు రసం. నాకైతే తెలీదు. సో చూడండి పూర్వకాలం మనుషులు ఇలా అయితే ఉండేవారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకైతే ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. గాజుతో కూడా తయారు చేశారు. ఇక్కడైతే పిక్కల్ని ఎలా గ్యాదర్ చేసి వాటిని ఎలా సేకరించి వాటిని ఎలా భద్రపరిచేవారో, వాటిని ఎలా తయారు చేసారో అవన్నీ కూడా ఇక్కడైతే ఈ మ్యూజియంలో అయితే పెట్టారు. వాటిని ఎలా చూడండి వాటిని దంచుతున్నట్టున్నారు. సో ఇదైతే ఆ కాఫీని తయారు చేసే మిల్ అండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే బాయ్.